ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సంగమా, ప్రభు కృపను బట్టి మనం ఇంతవరకు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 14 వచనం వరకు మనము ఆయన కృప వలన మనము నేర్చుకుంటూ వస్తున్నాము. వచనం వెంబడి వచనము ఆయన మనకు రివీల్ చేస్తూ వస్తున్నాడు. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం మనము చదువుకుందాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇంతవరకు దినం వెంబడి దినం తండ్రి అయినా వచనం వెంబడి వచనం తండ్రి అయినా మీరు మాకు నేర్పిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అలాగే ఈరోజు కూడా తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన వాక్య భాగం కొరకు నీకు వందనాలు. అయ్యా, మాట్లాడేది నేను కాను తండ్రిని, మీరు మాత్రమే మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నన్ను సులువు చేత మరుగుపరుచుకొని తండ్రి మీరే మాకు బోధించమని వాక్యమైన యేసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, మనము మహిమా దర్శనము అనే ఒక టాపిక్ గురించి యోహాన్ భక్తుడు పట్మాస దీపంలో ఉండగా ప్రభు దినమందు ఆయన స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా ఒక గొప్ప స్వరము, ఎలాంటి స్వరం అంటే అండి, అక్కడ ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, బూరధ్వని వంటి గొప్ప స్వరము ఆయనకి వినిపించిందంట. ఎవరిదా ఇలా చూసేసరికి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మహిమా దర్శనము కనిపిస్తుంది. ఆయన తన సంఘముల మధ్య ఉన్నాడని, తన సంఘాన్ని నిర్మిస్తున్నాడని, కట్టేది ఆయనే అని, ప్రధాన యాజకుడిగా తన సంఘం కోసం తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు అని, తండ్రి కృపాశం మీద కూర్చొని తన సంఘము కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా 14వ వచనములో తల వెంట్రుకలు అంటే ఆయన ఎటువంటివి, ఎంత పరిశుద్ధమైన దేవుడో మనము నేర్చుకున్నాం. 14వ వచనంలో ఆయన ఏ విధంగా నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధపరచబోతున్నాడు అనేది మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశము 15వ వచనములో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. పాదములు, అక్కడ గమనించాల్సిన పాదములు ఒకటి, అపరంజితో, బ్రాస్ ఇంగ్లీష్లో. ఎక్కడైనా ఎప్పుడైనా బ్రాస్తో ఏదైనా కట్టబడి ఉంది లేదా ఏదైనా ఉంది అని అంటే అది పాప పరిహారానికి మాత్రమే సూచనగా, అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ సిన్ ఆఫరింగ్. అటు మనము టబర్నెకల్లో చూసుకున్న, గుడారంలో చూసుకున్నా కానీ, దేవాలయంలో చూసుకున్నా కానీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బ్రాస్, అపరంజితో, వేర్ ఆ సిన్ ఆఫరింగ్ అనేది జరుగుతూ ఉండేది. సో ఇప్పుడు ఇక్కడ కూడా అపరంజితో సమానముగా ఉంది అని అంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇట్ ఈజ్ ఆఫ్ జడ్జ్మెంట్, తీర్పుకు సంబంధించింది అని అర్థం. అయితే ఇది ఫైనల్ తీర్పు కాదు సుమా, ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు. ఇప్పుడు నేను నా కూతురుకి నావన్నీ నా అమ్మాయికి, ఎప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ బిలాంగ్స్ టు హర్. దట్ ఈస్ ఫర్ షూర్ 100%, 200%. నో వన్ కెన్ టేక్ ఇట్ ఓవర్. దట్ ఈజ్ అన్కండిషనల్ లవ్. షూర్ షార్ట్గా నావన్నీ అమ్మాయికే. అలాగని ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్, ఈ రోజుల్లో
నువ్వు పొందబోవు స్వాస్థ్యము కానీ మా కూతురు పొందబోవు స్వాస్థ్యం అంతా ఎప్పుడు ఫ్యూచర్ది. బట్ నౌ ఫర్ ద ప్రజెంట్ నీడ్స్ డాడీ నాకు ఆ బొమ్మ కావాలి, లేకపోతే నాకు ఇంకొక క్రేయాన్ సెట్ కావాలనో, లేకపోతే ఏదో గిఫ్ట్ కావాలని అడిగినప్పుడు యూ డూ దిస్ దెన్ ఐ విల్ గివ్ యూ దిస్ అంటాను. తండ్రిగా నేనేమంటాను, నువ్వు ఇది చేస్తేనే ఇది ఇస్తా నేను అంటాను. వై యామ్ ఐ నాట్ లవింగ్ మై డాటర్? నేను నా కూతురిని ప్రేమించట్లేదా? అలా ఎందుకు కండిషన్స్ పెడుతున్నావు అంటే, తన బాగు కోసమే కండిషన్స్ పెడుతున్నాను. చదివితేనే నీకు ఇది ఇస్తాను. ఏదైనా పొరపాటు చేసిందనుకోండి, మనం గద్దిస్తాం. ఎందుకు? ఆ అమ్మాయి ఎక్కడ తప్పిపోతుందో అని. సో అవన్నీ మనము చేయటము ఆ అమ్మాయి మీద మనం ప్రేమతోనే చేస్తున్నాం తప్ప ఆ అమ్మాయికి ఏదో హర్ట్ అవ్వాలని నేను చేయట్లేదు, బాధ పెట్టాలి అని నేను చేయట్లేదు. ఆ అమ్మాయి బాగుపడాలనే చేస్తున్నాము. తప్పు చేసిందనుకోండి దండిస్తాం. ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని చెప్తాం. కండిషనల్ లవ్. సేమ్ టు సేమ్ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను అన్కండిషనల్ లవ్తో ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడు. నీవు నేను ఆయన స్వాస్థ్యాన్ని పొందబోతున్నాము. దాంట్లో ఏ డౌటు లేదు. ప్రభువునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, నో డౌట్ అట్ ఆల్. అయితే సంఘాన్ని ఆయన బిల్డ్ చేస్తున్నప్పుడు సంఘం పరమ పవిత్రురాలుగా కన్యకగా ఉండడానికి ఆయన సంఘాన్ని ప్రూనింగ్ కూడా చేస్తున్నాడు. ఏ విధంగా అయితే మా అమ్మాయికి నేను ఏ విధంగా అయితే బుద్ధి చెప్తానో, లేకపోతే ఏదైనా తప్పు చేస్తుంటే నేను అరుస్తానో, అవన్నీ తన బాగు కోసమే చేస్తున్నాను. బికాజ్ ఐ లవ్ హర్ ద సేమ్ వే, బికాజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. ప్రేమించుచు అని మనం మొన్న కొద్ది రోజుల ముందు మనము నేర్చుకున్నాము. 6వ వచనంలో ప్రేమించుచు, బికాజ్ హీ స్టిల్ లవింగ్ యూ, హీ ఈజ్ ప్రూనింగ్ యూ. జడ్జ్మెంట్ ఆన్ సిన్. మనం తప్పు చేసామనుకోండి, మనకి దెబ్బ పడాలి కదా. మనం ఆయన లాంటి షేపులోకి రావాలి కదా, విచ్ విల్ డెఫినెట్లీ నాట్ హ్యాపెన్ ఇన్ జస్ట్ వన్ మూమెంట్. స్లోగా మన తప్పేంటి తెలుసుకొని మళ్ళీ మనం ఆయన పశ్చాత్తాపడి దెన్ వీల్ స్లోలీ బికమ్ లైక్ హిమ్. మా అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, సారీ డాడీ అంటది, సారీ పప్ప అంటది. సారీ పప్ప అని వెంటనే నా దగ్గరికి వస్తుంది. నేను వెంటనే ఎస్ అంటాను. నీవు నేను కూడా ఎంత తప్పిదం చేసినా సారీ పప్ప అని మన పరమ తండ్రికి చెబితే, బికాజ్ హీ స్టిల్ లవింగ్ యూ, హీ విల్ ఫర్గివ్ యూ. అయితే ఇక్కడ మనం మెరుగుచున్న పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను అంటే, మనము ఏదైనా తప్పులు చేస్తున్నప్పుడు హీ హ్యాజ్ ఎ వెరీ రైట్ టు కరెక్ట్ అస్. మనం ఎక్కడెక్కడ సైడ్ కట్ అవుతున్నామో, యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఏమన్నాడండి? 15వ అధ్యాయంలో 1వ వచనము 2వ వచనము అన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న పరిస్థితులే. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. సో మనలో పనికిరాని చెత్తంతా తీసేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకు? బికాజ్ హీఈస్ బిల్డింగ్ యూ అండ్ మీ. మన మధ్య ఉండి, మనం ఇందాక స్టార్టింగ్లో మహిమా దర్శనం స్టార్టింగ్ నుంచి మనం ఏం చదువుకుంటున్నామంటే, ఆయన మన మధ్య ఉన్నాడు.
మన మధ్య ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ప్రధాన యాజకుడుగా ఆయన తన సొంత రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని. నెక్స్ట్ వన్, ఆయన పరిశుద్ధుడు గనక నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నిన్ను నన్ను చూస్తున్నాడు. హీ సీయింగ్ యూ అండ్ మీ. కీర్తనాకారుడు రాసిన కీర్తనలో మనం చదువుకున్నాం 11వ అధ్యాయం 4వ వచనంలో. అలాగే 33వ దావీదు కీర్తనలో కూడాను, అలాగే 33వ దావీదు కీర్తనలో కూడా 13వ వచనంలో కూడా 33వ దావీదు కీర్తన 13వ వచనంలో, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. హీ ఈజ్ వాచింగ్ యూ అండ్ మీ. వాచింగ్ చేసి ఎవరెవరైతే ఆ తీగలో ఫలింపకుండా ఉంటారో డిసిప్లిన్ చేస్తున్నాడు నిన్ను నన్ను. హీఈస్ డిసిప్లినింగ్ యూ అండ్ మీ. నువ్వు నేను డిసిప్లిన్ చేయబడటం ఏంటి? అసలు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బిడ్డలుగా మనం అయ్యే అర్హతే లేదు. అలాంటిది మనల్ని ఏమీ చెయ్యకుండా మనం యాక్చువల్గా నరకపాత్రలము. అలాంటి వారిని మనం రక్షించి డిసిప్లిన్లోకి తీసుకొస్తున్నాడు అంటే హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్. అది మనకు అర్థం కావాలి. ఎందుకు? మనం ఒక్కసారి ఆయన యొక్క జడ్జిమెంట్ గురించి చూసినట్లయితే, పేతురు రాసిన పత్రికలో మనము సాధారణంగా చాలాసార్లు ఈ పేతురు రాసిన పత్రికని మనము దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం చెప్పుకోవడానికి మనము ఈ పేతురు రాసిన పత్రికను చదువుతాం. రెండో పత్రికలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చదివి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందుల కటిక చీకటి గల బిలాములోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబోటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరియు 7 కాపాడెను. మరియు సొదొమ గొమొర్రా పట్టణము భస్మం చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఇక్కడ 4వ వచనము 5వ వచనము 6వ వచనం చూసినట్లయితే ఎవరెవరికి ఏ విధంగా ఆయన శిక్ష విధించాడో చూస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ 4వ వచనం చూసినట్లయితే దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు అన్నది. అంటే దేవదూతలు పాపం చేసినప్పుడు ఏం చేశారంట? విడిచిపెట్టకుండా కిందకి తోసారు. దేవదూతలు పాపం చేసినప్పుడు కిందకి తోసారు. అంటే ఆ ఇంటెన్సిటీ జస్ట్ కిందకి తోసారు. తర్వాత ఏమనుంది? తర్వాత ఎవరు పాపం చేశారుంది? పాతాళ లోకపు విడిచిపెట్టగా పాతాళ లోకమందుల కటిక చీకటి గల బిలాములోకి త్రోసి అనుంది. తీర్పు కావల్లో ఉంచబోటకు వారిని అప్పగించను. సో వాళ్ళని తోసేశారు. వెరీ గుడ్. దాని తర్వాత పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక, పూర్వకాలమందు లోకము అంటే వీళ్ళు తప్పు చేసిన తర్వాత ఆదాము అవ్వలు తప్పు చేశారు. ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు వాళ్ళకే శిక్ష విధించాడు. ఏదోను తోటలోంచి వెళ్ళిపోమన్నాడు. సో నెక్స్ట్ థింగ్, మూడోదిగా ఇక్కడ ఏమనుంది? నోవాహు కాలములో జలప్రలయం తెప్పించాడు అన్నది. సో నోవాహు కాలములో వాళ్ళు ఇంకా పాపం యొక్క ఇంటెన్సిటీ పెరిగేసరికి జలప్రలయము
రప్పించి మొత్తం అందరినీ వాషౌట్ చేసి పడేశారు, ఈయన ఫ్యామిలీని తప్ప. ఇంకొక ఉదాహరణ, సొదొమ గొమొర్రా వాళ్ళని, ఆ పట్టణములను భస్మము చేసి కాల్చివేశారు. ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకున్నవి చూసినట్టయితే ద ఇంటెన్సిటీ ఆఫ్ పాపము పెరిగే కొద్దీ ఆయన ఇచ్చిన శిక్ష ఇంకా పెరిగింది. గమనించారా మీరు? ఇంటెన్సిటీ ఆఫ్ పాపం పెరిగిపోయింది. వాళ్ళు అక్కడ దేవదూతలు కేవలం వీళ్ళు జస్ట్ మేమే గొప్ప అన్నారు, తోసిపడేశారు. తర్వాత ఆదాము హవ్వలను ఆజ్ఞాతిక్రమం చేశారు, అవుట్ ఆఫ్ ఈడెన్. నెక్స్ట్ రేంజ్ వాళ్ళు నోవాహు ప్రజలు, వాళ్ళున్న కాలంలో ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ ఘోరం పాపం చేశారు. మొత్తం అందరినీ జలప్రలయంతో మొత్తం విడిచిపెట్టేశారు. ఇంకా ఈ సొదొమ గొమొర్రా పట్టణాలకి ఇంకా పాపం ఇంకా ప్రబలిపోయింది. ద ఇంటెన్సిటీ ఆఫ్ సిన్ బికేమ్ మోర్. కాబట్టి ఈసారి ఏం చేశారు? భస్మం చేసి పడేశాడు. సో ఇక్కడ అర్థం కావాల్సింది, the more intensity of the sin is increasing, the more the judgment of Lord is also increasing. అంత మాత్రమే కాకుండా రోమన్స్ చాప్టర్లో, రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో, దుర్నీతిని చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సో వాళ్ళందరినీ అంతగా భస్మం చేసి లేకపోతే జలప్రళయం సృష్టించి నశింపచేసిన ఆ దేవునికి ఈవెన్ ఎవరి మీదండి? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మనందరి మీద కూడా కోపం వచ్చింది ఇప్పుడు. సో మనందరి మీద కూడా కోపం వచ్చినప్పుడు వీళ్ళందరినీ నశింపచేసినట్టు మనము నశించిపోయామా? వీళ్ళందరినీ నశింపజేసేశారు. అలాంటిది మనం ఇంకెంతగా నశించిపోవాలి? బట్ గాడ్ లవ్డ్ యూ అండ్ మీ. గాడ్ లవ్ ద హోల్ వరల్డ్. లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని పంపి నీ గురించి నా గురించి ఆయన చనిపోయేలాగా చేసి, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో నిత్య జీవం అనుగ్రహించబడును. సో నీ యొక్క పాపము కొరకు, నా యొక్క పాపము కొరకు ఆయన బలియాగమయ్యి నీకు నాకు ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. సొదొమ గొర్రెల కంటే మనం పాపం ఎక్కువ చేసిన వాళ్ళమే. నోవహు కాల ప్రజల కంటే మనం ఘోరం అయిన వాళ్ళమే. ఆదాము అవ్వల కంటే కానీ వాళ్ళందరికంటే కూడా మనము ద మోస్ట్ వరస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. వాళ్ళందరికంటే వాళ్ళనే అంత చేసినప్పుడు ఇంకా మనల్ని ఇంకెంతగా చేయాలి? బట్ he sent his only beloved son. He sent his only begotten son for you and for me. నీవు నేను నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా ఉండటానికి ఆయన్ని పంపించి నిన్ను నన్ను తన సంఘములో చేర్చుకున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను సంఘములో చేర్చాడు కాబట్టి నీకు నాకు వాళ్ళందరికీ వచ్చిన జడ్జిమెంట్ నీ మీద నా మీద రాదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. బట్ స్టిల్ ఆ శిక్షలు, అలాంటి శిక్షలు మనకి ఇవ్వట్లేదు ఆయన. ఏం చేస్తున్నాడు? హీఈస్ డిసిప్లినింగ్ అస్. ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా వాకింగ్ చేయాలి అంటారు.
ఎఫీసీయులకు రాసిన పత్రిక మనం పూర్తిగా బైబిల్ స్టడీ చేస్తే, పాత వీడియోస్లో అన్నీ పాతగా చెప్పుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల ముందు, ఐ థింక్ 2016-17 ఆ టైంలో ఎఫీసీయులకు రాసిన పత్రిక మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు, దెర్ ఆర్ 6 చాప్టర్స్ ఇన్ ఎఫిషియన్స్. మొదటి 3 అధ్యాయాలు అన్నీ కలిపితే పొజిషన్ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్, మన పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది. ఏ విధంగా వీఆర్ సెలెక్టెడ్, వీఆర్ సేవ్డ్, వీఆర్ బిలవ్డ్, ఇవన్నీ హూ వీఆర్. ఎవరైనా నేను అడిగారు అనుకోండి హూ ఆర్ యూ అని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొత్తం చదవండి, మీ క్వశ్చన్కి అన్నీ చెప్పేయచ్చు మీరు. హూ ఆర్ యూ అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే, నేను దేవుని బిడ్డని, ఐ ఆమ్ సెలెక్టెడ్ పర్సన్, ఐ ఆమ్ రిడీమ్డ్ పర్సన్, ఇవన్నీ వస్తాయి మనకి. మన పొజిషన్ ఏంటో తెలుస్తుంది. యాక్చువల్గా మన పొజిషన్ ఏంటి, చచ్చిన వారమే ఉన్నాం. బట్ ఆయన జగత్ పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకొని, నిన్ను నన్ను రక్షించాడు. నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తడానికి నీ ఆత్మను పరిశుద్ధపరిచినాడు. ఇప్పుడు నీ యొక్క నా యొక్క ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మెల్లమెల్లగా మనం పరిశుద్ధపరచబడుతున్నాము. హౌ? బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో మనం ఉదక స్నానము చేయబడుతూ ఉన్నాము. ఎక్కడెక్కడైతే మనం తప్పులు చేస్తున్నామో అక్కడక్కడ మనం డిసిప్లిన్ చేస్తున్నాడు. ఇందాక మనం యోహాను సువార్తలు చదువుకున్నట్టు, వేరెవర్ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్రాక్ష తోటలో ఎలాగైతే ఇలా స్లోగా ఎడ్జెస్ కట్ చేస్తూ ఉంటారు, సో దట్ ద షేప్ విల్ బికమ్ మోర్. మనల్ని కూడా అదే షేపులోకి, ఆయన షేపులోకి మార్చడానికి ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. సో అందుకని దట్ ఈస్ వాట్ ఇట్ స్పీక్స్. ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఫైనల్ జడ్జ్మెంట్. అపరంజితో సమానమైన అని అక్కడ రాసేసరికి ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఫైనల్ జడ్జ్మెంట్ అట్ ఆల్. ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ప్రూనింగ్. ఏ విధంగా అయితే గార్డెనర్ టక్ 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 అని కట్ చేస్తాడో, మనల్ని కూడా మన ఎక్స్ట్రాలన్నీ, నేను మానవులుగా ఉంటున్నాం ఈ లోకంలో, ఎన్నో 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 ఎక్స్ట్రాస్ మనకున్నాయి. ద సో కాల్డ్ నాన్ క్రిస్టియన్ ఫీచర్స్ మనలో ఉన్నాయి. అవన్నీ మానేయాలి అని ఆయన చెప్తున్నాడు. అవన్నీ మానేయాలి అని. సో మనకి ఎప్పుడైనా ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను అలా చేశాను కాబట్టి కొట్టాడు. ఇప్పుడు మనం పాపని ఊరుకుని ఎప్పుడు కొడతా ఉన్నాం కదా. పాప తప్పు చేస్తే కొడతాం, పాప తప్పు చేస్తే అరుస్తాం. కొన్నిసార్లు కొడతాము, కొన్నిసార్లు అరుస్తాము. కొన్నిసార్లు కొడతాము, కొన్నిసార్లు అరుస్తాము. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. మనము ఆ మార్గంలో ఎప్పుడెప్పుడైతే మనము, ఎందుకంటే హీ సీయింగ్ అస్, హీఈస్ వాచింగ్ అస్. సాంగ్ కూడా ఉంది, హీఈస్ వాచింగ్ అస్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ అని. సో ఈస్ వాచింగ్ అస్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ అండ్ డూయింగ్ వాట్? నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. అది పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమే ఉండంటే, ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనల్ జడ్జ్మెంట్. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఆ అపరంజి అనేసరికి గ్యారంటీగా జడ్జ్మెంట్ అని అందరికీ తెలుసు. బట్ వాట్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ నౌ? ఇట్ ఈస్ నాట్ ఫైనల్ జడ్జ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఫైనల్ జడ్జ్మెంట్. ఎందుకు ఫైనల్ జడ్జ్మెంట్ ఎందుకు అందరూ అనుకుంటారు అంటే, ఎక్కడ కన్ఫ్యూజన్ అని అంటే, ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోనే ఆయన ఎప్పుడు ఈ మహిమా దర్శనం కనుగొన్నాడు? 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మావసుడై ఉంది. ప్రభు దినమందు అని అంటే ద లార్డ్స్ డే, డే ఆఫ్ ద లార్డ్. ప్రభు దినమందు అంటే నార్మల్ ఆదివారము. కానీ చాలామందికి ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుందంటే, ఆయన రాకడ దినమందు
అన్నట్టు అర్థం చేసుకొని ఇప్పుడు ఇక్కడ బ్రాస్ కనిపించింది కదా, అపరంజి కనిపించింది కదా, ఇది ఫైనల్ జడ్జ్మెంట్, ఇది ఫైనల్ జడ్జ్మెంట్ అంటారు. బట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ నాట్ దట్ ఫైనల్ జడ్జ్మెంట్. ప్రభు దినం అని అంటే ఆత్మావశనై ఉన్నాను అని అంటే ఇట్ ఈస్ ఆన్ ద సండే, నార్మల్ ప్రభు దినమందు, ద లార్డ్స్ డే రోజు ఆత్మావశనై ఆయన ఒక స్వరాన్ని విన్నాడు. ఆయన ఏ స్వరం విన్నాడు? ఏ స్వరం విన్నాడు? ఆత్మావశనై ఉండగా బూరాధ్వని వంటి గొప్ప స్వరం విన్నాడు. ఓకే, 15వ వచనంలో ఇప్పుడు మనం 15వ వచనం చదువుకుంటున్నాం కదండి. పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. అండ్ నౌ దిస్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనల్ జడ్జ్మెంట్ అని నేర్చుకున్నాము. ఇట్స్ ఓన్లీ టాకింగ్ అబౌట్ జడ్జ్మెంట్ ఆన్ సిన్, యువర్ సిన్ అండ్ మై సిన్. అదేంటి, నేను నా పాపములు ఆల్రెడీ కడిగేశాడు కదా. కడిగేశాడు, వెరీ గుడ్, కరెక్టే. బట్ ఆర్ యూ స్టిల్ లైక్ దట్? నువ్వు పాపమే చేయట్లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. సో అందుకనే దేర్ ఆర్ 3 kinds or 3 phases of the whole salvation process. మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము, పరిశుద్ధపరచబడ్డాం. ఎస్, కరెక్ట్, నో డౌట్, ఇన్ యువర్ స్పిరిట్, ఇన్ మై స్పిరిట్. ప్రాణములో పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. సో దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ జడ్జ్మెంట్ ఆన్ యువర్ సిన్ అండ్ మై సిన్ in the present days. ఎందుకు అంటే బికాజ్ వీ క్యాన్ నాట్ ఫైట్ విత్ ద పవర్ ఆఫ్ సేటన్. ఆయన మనల్ని ఈ పవర్ ఆఫ్ సిన్ నుంచి తప్పిస్తూ వస్తున్నాడు, పరిశుద్ధపరుస్తూ వస్తున్నాడు. ఏదైనా మనం తప్పు చేస్తుంటే ఒక దెబ్బేస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రూనింగ్, డిసిప్లినింగ్. ఆ షేప్ రావాలి, ఆయన షేపులోకి నువ్వు నేను వెళ్ళాలి. ఒక దెబ్బ వేయకుండా ఇంకా నెక్స్ట్ ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. విస్తారమైన జల ప్రవాహం అంట. బూరాధ్వని స్వరం ఎలా ఉంటుంది? విస్తారమైన వాటర్ ఫాల్స్ సౌండ్ ఎలా ఉంటుంది? ఏది ఎక్కువ సౌండ్ ఇస్తుంది మనకి? మామూలు ఒక బోర సౌండ్ ఎక్కువగా ఉంటుందా, లేదా ఫుల్ వాటర్ ఫాల్ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఆ సౌండ్ ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ వాటర్ ఫాల్స్ ఎక్కువ వస్తున్నప్పుడు ఆ సౌండ్ ఇంకా గట్టి సౌండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని మనము పిల్లలు మారం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దారిలో పెట్టడానికి మనం అరుస్తాం, కోప్పడతాం. కొన్నిసార్లు అలా చేయొద్దు దానిలో అంటాం. టోన్ చూడండి, చెయ్యొద్దు అంటాం. ఇంకోటి మారం చేస్తున్నారు, మనం చెప్పిన మాట వినట్లేను, చేద్దాం కదా, టోన్ మారుతుంది. సో ద టోన్ ఆన్ 10th verseలో ఉన్న టోన్కి 15th verseలో ఉన్న టోన్కి మనం గమనించినట్లయితే ఆ గట్టిగా ఆ స్వరముతో అగైన్ నిన్ను నన్ను డిసిప్లిన్ చేస్తున్నాడు. హీ స్టిల్ డిసిప్లినింగ్ యూ అండ్ మీ. ఇప్పుడు ఈ 4 అంశాలు చూసుకున్నట్లయితే ఆయన నిన్ను నన్ను పరిశుద్ధంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అందుకనే 14వ వచనంలో ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన హిమవంత తవలముగా ఉండను అని ఉంది. నేత్రంలో అగ్నిజ్వాలగా ఉంది. బికాస్ ఈజ్ వాచింగ్ యూ అండ్ మీ. హీ వాంట్స్ యూ టు బీ హోలీ. ఎలా చేస్తున్నాడు? ఏదైనా నువ్వు తప్పు చేస్తుంటే ఒక దెబ్బేస్తున్నాడు, లేదా అరుస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. నువ్వు బైబిల్ చదువుతున్నావు, నీకు క్వైట్ టైం చేసుకుంటున్నావు, హీ ఈజ్ టాకింగ్ టు యూ. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని. స్వరాలు మనకేమి వినిపించట్లేదు. ద ఓన్లీ థింగ్ వాట్ యూ అండ్ ఐ కెన్ టాక్ టు హిమ్ అండ్ హీ ఈజ్ టాకింగ్ టు యూ ఈజ్ వయా బైబిల్. నేను ఆయనతో మాట్లాడడం అనేది ప్రార్థనతో మాట్లాడుతున్నా, ఆయన నాతో మాట్లాడడం అనేది వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇది మనం గమనించాలి. సో ఇప్పుడు మనం చదువుకున్న ఈ 13, 14, 15 వచనాల్లో ప్రధాన యాజకుడిగా
నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా మన మధ్య ఉంటూ హీ ఈజ్ బిల్డింగ్ అస్, మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, ఆయన రూపములోకి తీసుకొస్తున్నాడు, ఆయనలాగా పరిశుద్ధతలోకి తీసుకొస్తున్నాడు. నిన్ను నన్ను చూస్తూ, ఎప్పుడైనా నేనేమైనా తప్పు చేస్తే నాకు ఒక దెబ్బ వేస్తూ, అప్పుడప్పుడు అరుస్తూ, ద టోన్, నిన్ను నన్ను మన సంఘాన్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. సో దట్ హోలీ గాడ్ ఈజ్ మేకింగ్ యూ అండ్ మీ holy, is making you and holy. That is what we learnt for today. అంత పరిశుద్ధమైన దేవుడు నీవు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని తను తాను అర్పించుకున్నాడు. ఈవెన్ నౌ మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఈ పాపం యొక్క శక్తి నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడప్పుడు ఏదైనా తప్పిపోతూ ఉంటే ఒక దెబ్బేస్తున్నాడు. సాధారణంగా మనం సహజంగా జేమ్స్ కూడా అంటాడు, నువ్వు ఏదైనా నీకు ఏదైనా జరిగింది అని అంటే దేవుడు నాకు చేశాడు అని అనొద్దు అంటాడు. బికాజ్ మనం నాకు ఏదైనా నష్టం జరిగింది అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్ సిన్తోనే జరుగుతుంది తప్ప, స్వయంకృతాపరాధంతోనే మనము ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో పడుతున్నాం తప్ప ఆయన నన్ను పొడయట్లే. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. 99.9% మన స్వయం తప్పులే. ఎప్పుడో 1% హీ వాంట్స్ టు టెస్ట్ యూ అండ్ మీ. సో ద బాటమ్ లైన్ ఈజ్ ఈ 13, 14, 15 వచనాల్లో ఆ పరిశుద్ధమైన దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మన సంఘం మధ్యలో ఉన్నాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. బికాజ్ హీ లవ్స్ యూ అండ్ మీ. ప్రేమించుచు అని వర్స్ 7లో ఉంది. హీ స్టిల్ లవింగ్ యూ. సో కాబట్టి మనము ఇంకా ఆయన బిడ్డలమే, ఎప్పటికీ ఆయన బిడ్డలమే. ఆయనలో ఉన్నాం కాబట్టి మనకి ఏ శిక్షా విధి లేదు. బట్ వాట్ ఎవర్ షార్ట్ వాల్ వీ హ్యావ్, ఆయనకి వెంటనే తప్పు ఒప్పుకొని, అయ్యా క్షమించు, నేను తప్పు చేశాను అని క్షమించే నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతిలించి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావం పొందునుగాక. మా పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన దేవ, మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరుస్తూ వస్తున్న విధానం కొరకు నీకు వందనాలు తండ్రి. నాయన మీరే తండ్రి నాయన సంఘం మధ్యలో ఉంటూ సంఘాన్ని కడుతూ తండ్రి నాయన యేసుక్రీస్తు బండ మీద సంఘాన్ని కడుతూ తండ్రి మమ్మల్ని కూడా పరిశుద్ధిగా చేసి తండ్రి ప్రతిరోజు తండ్రి మా ప్రాణంలో తండ్రి పరిశుద్ధపరుస్తూ వస్తున్న విధానం కొరకే నీకే వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి ఈరోజు మాకు నేర్పించిన పాఠభాగం కొరకు నీకు వందనాలు స్తోత్రములు మేమందరము అర్థం చేసుకుని తండ్రి ప్రాక్టికల్గా జీవించలాగిన సహాయం దయచేయమని యేసు నామమున పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.